వెల్కమ్ టు వీడియో ప్రైమ్. అశోకుడు చెట్లు నాటించను అని కొన్ని శతాబ్దాల తర్వాత, అశోకుడు అంటే బీసీఈ అంటారు, అంటే కామన్ ఎరాకి ముందు, అంటే ఏదైతే మనం క్రీస్తు శకం అని అంటామో క్రీస్తు కన్నా 300 ఇయర్స్ ముందు పుట్టినటువంటి వ్యక్తి, మౌర్య సామ్రాజ్య అధిపతి అశోకుడు. ఆయన అప్పుడు చేసినటువంటి కొన్ని శాసనాల ద్వారా బయటపడటం, లేదంటే మనం చరిత్రకారులు చెప్పగా అశోకుడు చెట్లు నాటించను, ఎన్నో బౌద్ధారామాలు బౌద్ధ స్తూపాలు స్థాపించాడు ఇలా అని ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటివి కేవలం 5 ఏళ్ల కాలంలో ఆయన చేసినటువంటివి ఆయన టెన్యూర్లో సరిగ్గా చెప్పుకోలేదు. ఎక్కువ వెల్ఫేర్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి బటన్ నొక్కినప్పుడు, అవి డిబిటీ స్కీమ్ ద్వారా వేసినప్పుడు అప్పుడప్పుడు ఒక మీటింగ్ పెట్టి ఈ పలానా పథకానికి డబ్బులు రిలీజ్ చేస్తామని చెప్పడం తప్ప అసలు వెనకాల ఆయన చేసింది చెప్పుకోవటం అనేటువంటిది ఎక్కువ జరగలేదు. మరి వైసీపీ వాళ్ళు కూడా ఎందుకు దాని మీద శ్రద్ధ పెట్టలేదు? ఆ ప్రచార విభాగం ఒకటి ఉంటుంది కదా, మరి వాళ్ళు ఎందుకు ఆ పిఆర్ టీము అంతా ఇవన్నీ ఫోకస్ చేయలేదు అసలు అనేటువంటిది. చంద్రబాబు నాయుడు గారు ఏదో ఇంత చేసి ఎంతో చెప్పుకుంటారు, మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో చేసి కూడా అసలు ఇంత కూడా చెప్పుకోలేదు అనేటువంటి బాధ వాళ్ళని వెంటాడుతూ ఉంటుంది. అప్పుడెప్పుడో ఇది 2004కి ముందు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో ఏదో ఒక హైటెక్ సిటీ అనేటువంటిది ఆ బిల్డింగ్ ఒకటి కట్టి అంతా కూడా హైదరాబాద్ ఐటీ అంతా కూడా నేనే డెవలప్ చేశాను అనేటువంటిది ఆయన ఎప్పుడు అసలు చర్వణంగా అసలు ఏమాత్రం మొహమాట పడకుండా అలసట లేకుండా చెప్తూనే ఉంటారు. అలాగా సరే, అవి అసలు ఆయన ఎలా తెచ్చారు ఏంటి అనేటువంటిది సాక్షాత్ అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అవన్నీ చెప్పారు. అసలు అది ఎలా వచ్చింది, ఐటీ అనేటువంటిది హైదరాబాద్లో ఎందుకు డెవలప్ అయింది, ఇవన్నీ కూడా అవి మనకు తెలిసిన విషయం. ఇప్పుడు తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు ఉద్దానం సమస్య కిడ్నీ బాధితుల కోసం రకరకాలుగా చాలామంది ఎన్నో ప్రయత్నాలు చేశారు. అక్కడ ఏదో ఒకటి చేయాలి వాళ్ళ కోసం అని చెప్పేసి, ఆ బాధితుల కోసం అని చెప్పి చాలామంది ప్రయత్నించారు. అక్కడ ఎన్ఆర్ఐలు కూడా ఆ ప్రాంతంలో వెళ్ళి, ఆ ప్రాంతం నుంచి వెళ్ళి విదేశాల్లో బాగా కొంచెం స్థిరపడినటువంటి ఎన్ఆర్ఐలు కూడా అక్కడ ప్రభుత్వాలతో చాలాసార్లు అన్నారు, మేము సహకరిస్తాము, అక్కడ ఏదో కొంత మా వంతు మేము చేస్తాము, మేము కూడా హెల్ప్ చేస్తాము, దీనికి మీరు ఒక ఇనిషియేషన్ తీసుకోండి అని అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయట. ఇక పవన్ కళ్యాణ్ గారు అయితే దాన్ని బాగా భుజానికి వేసుకుని అప్పుడు వెళ్ళి ఇంకేముంది, ఉద్దానం కిడ్నీ బాధితుల మీద ఆయన చాలా పెద్ద పెద్ద వాగ్దానాలు చేసి భరోసాలు ఇచ్చి అన్నీ చేశారు. ఇది 2019 ఎన్నికలకు ముందు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు మూడో కంటికి తెలియకుండా అంటారు కదా, అలాగా అసలు అంత గొప్ప హాస్పిటల్ని అక్కడ కట్టి, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టి, అసలు చెప్పాలంటే అది మరొకరు చంద్రబాబు నాయుడు గారు అయితే దాన్ని అసలు మిలీనియం అచీవ్మెంట్ కింద చెప్పుకునేవారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు కనీసం అసలు దాని గురించి ఏమీ మాట్లాడలేదు. అంత జరిగింది అసలు, అంత గొప్ప హాస్పిటల్, అంత పెద్ద బిల్డింగు, అంత లేటెస్ట్ ఎక్విప్మెంట్ తోటి అసలు ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ చేశారు దాని తాలూకు డాక్యుమెంటరీని. అసలు ఇదేదో ఎన్నికల ముందు రిలీజ్ చేసి ఉంటే అసలు కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ఎంత చేశారా అనేటువంటిది తెలిసేది. ఇప్పుడు మెడికల్ కాలేజీల విషయమే తీసుకుంటే, మెడికల్ కాలేజీలు 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి దాంట్లో 6 7 మెడికల్ కాలేజీలు కంప్లీట్గా సర్వాంగ సుందరంగా ఆల్రెడీ క్లాసెస్ కూడా జరుగుతూ, అడ్మిషన్స్ కంప్లీట్ అయ్యి, ఇది సీట్స్ కూడా నేషనల్ మెడికల్ కౌన్సిల్ సీట్స్ కూడా అలాట్ చేసి క్లాసెస్ కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ ఇలా ఎన్నో రకాలుగా అసలు ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చారు. విద్యా విధానంలో కానీ, వైద్య విధానంలో కానీ, ఆర్బీకే సెంటర్లు పెట్టడం కానీ, రైతుల కోసం నాడు నేడు స్కూల్స్ కానీ, ఇంకా విలేజ్ క్లినిక్లు, అదొక పెద్ద రెవల్యూషనరీ పెద్ద రిఫార్మ్. అది ఇన్ని చేసి అసలు ఏమీ చెప్పుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు తాజాగా వచ్చిన డాక్యుమెంటరీ చూస్తుంటే ఉద్దానం మీద అసలు ఎంత చేశారా. ఒక సందర్భంలో పవన్ కళ్యాణ్ గారే ఇక తప్పక అడ్రస్ చేయక తప్పని పరిస్థితి, జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ముందుకు తీసుకెళ్లారు అని ఆయన అది కూడా చాలా బలవంతంగా చెప్పాల్సి వచ్చిందంటే, ఆ ఉద్దానం ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకెళ్లారు. అది గత ప్రభుత్వం దాన్ని పూర్తి చేసింది. నిజాన్ని ఎవ్వరూ కూడా దాచిపెట్టలేరు, సత్యాన్ని ఎవరు కూడా కప్పి ఉంచలేరు అనడానికి బలమైన ఉదాహరణ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఉద్దానంలో చేసినటువంటి కట్టించినటువంటి ఆసుపత్రి, అక్కడ చేసినటువంటి అభివృద్ధి, ఇది మీరు కూడా చూసి ఆనందించారు. ఏకంగా 1047 కిలోమీటర్ల పొడవున భూగర్భ పైపు లైన్లు నిర్మించారు. ఇక్కడ రెగ్యులర్గా డైరెక్ట్ తీసుకుంటున్నాను. పెన్షన్ వస్తుంది, అయినప్పటికీ పెన్షన్ వచ్చి
ఈ రోగులకు అండగా ఉండేందుకు పింఛన్ పెంచారు. అప్పటి వరకు 3,500 రూపాయలు ఉన్న పింఛన్ను 10,000కు పెంచారు. సోంపేట సిహెచ్సి డయాలసిస్ సెంటర్లో 13 పడకలను 21కి, కమిటీ సిహెచ్సి డయాలసిస్ సెంటర్లో 10 పడకలను 19కి పెంచారు. హరిపురంలో కొత్తగా 10 పడకలతో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేశారు. అంతకుముందు టీడీపీ హయాంలో డయాలసిస్ రోగులకు 20 రకాల మందులే అందుబాటులో ఉండేవి. జగన్ హయాంలో 37 రకాల మందులను అందుబాటులో ఉంచారు. కిడ్నీ రోగులకు నిరంతరం వైద్య పరీక్షల కోసం సెమీ ఆటో ఎనలైజర్స్, ఎలక్ట్రోలైట్ ఎనలైజర్స్, యూరిన్ ఎనలైజర్స్ ను ఉద్యానం పరిధిలో ఉన్న 29 ల్యాబ్లలో అందుబాటులో ఉంచారు.